పివి రెడ్డి గారు ఏదైతే మీరు డిమాండ్ చేస్తారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ పరంగా సిబిఐకి కేసు అప్పగించారు. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నది బీజేపీ, ఇది చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం. కాళేశ్వర ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. 1 కోటి ఎకరాల మాగాని చేస్తా ఉన్న కేసీఆర్ గారు మొత్తం కూడా టోటల్గా వాళ్ళు చేసిన మంత్రాంగం అంతా కూడా బట్టబయలవుతా ఉంది. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు అది లొకేషన్ మార్చడమే తప్పు. తమ్మిడిఎట్టి దగ్గర 205 టీఎంసీల వాటర్, ఒక నిమిషం మీటర్ పెట్టండి, 205 టీఎంసీల వాటరు మరి లభ్యమవుతుందని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది, రిపోర్ట్లు చెప్పినాయి. తర్వాత ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి దాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారు సొంతంగా ఆయన నిర్ణయం తీసుకొని వాళ్ళే చెప్పుకున్నారు, నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్త కర్మ నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను, అన్నిటికీ నేనే అని వాళ్ళే చెప్పుకున్నారు. సో అలాంటి ప్రాజెక్టు నిజంగా అందరూ అనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, అందరూ తెలుసు, నీళ్లు నిధులు ఉద్యోగాలు. నీళ్లు వస్తే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం నీళ్లను ఉపయోగించుకుంటామని చెప్పి కృష్ణానది కానీ లేకపోతే గోదావరి నది కానీ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే లొకేషన్ తమ్మిడిఎట్టి దగ్గర 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దాన్ని మార్చి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే బ్యారేజ్ కడదామని ఏదైతే చెప్పారో కాళేశ్వర్ ప్రాజెక్టు పేరు మీద, నిజంగానే అందరూ అనుకున్నారు బాగా జరుగుద్దేమో అనుకున్నారు. కానీ 2019లో మొదలుపెట్టి 2023 2019లోనే పొంగలు పడతా ఉంటే పట్టించుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవ్వరు పట్టించుకోకుండా దాన్ని కనీసం తుంగలో దొక్కారు. ఇంకో విషయం వెంకరెడ్డి గారు, ఇంకో విషయం ఏంటంటే వెంకరెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వము, వెంకరెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకోటి ఏం చేశారంటే ఏదైతే కంపెనీలు కన్స్ట్రక్షన్ చేశాయో వారికి మెయింటెనెన్స్ ఇవ్వలేదు. మెయింటెనెన్స్ లేకుండానే బిల్ చెల్లింపులు జరిగిపోయాయి. ఇది అందుకనే పెద్ద నష్టం అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద చెప్పండి. దానికోసం అక్కడికి వస్తాను. సో కంప్లీషన్ అంటే పూర్తిగా కంప్లీట్ కాకముందే బిల్లుల కోసం కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ బిల్లులు కూడా రిలీజ్ చేశారు. ఆ బిల్లులు రిలీజ్ చేసిన ఎవరో కూడా దీని వెనుక ఎవరున్నారో కూడా వాళ్ళు బయటికి రావాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా ఏమంటున్నారు అంటే మేడిగడ్డకు 2 పిల్లర్లు ఉంగినాయని చెప్తున్నారు. నిజంగానే ఒక గుండెకాయ అనుకుంటే దాంట్లో ఒక వైనో ఒక ఆర్టరీయో పీక్ పడేస్తే ఆ గుండె ఏమవుతుంది? గుండె పని చేస్తుందా లేకపోతే చచ్చిపోతుందా? మనిషి చచ్చిపోతాడు కదా. నేనేమంటున్నా, ఒక ఇల్లుకి ఒక 10 పిల్లర్లు ఉంటే ఒక పిల్లర్ పీక్ పడేయండి, 2 పర్యాలు వచ్చినాయా, కుంగుతుందా, ఏమవుతుందో పక్కన పెడితే అది ఏమవుతుంది రేపొద్దున? ఎవరిని పట్టుకుంటారు? మరి ప్రభుత్వంలో ఉన్నది మీరు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. కాంట్రాక్టర్ తప్పిదం చేసిండా, ఇంకోటి చేసిండా, ఇంజనీర్ తప్పిదమా? మరి ఎందుకు మీరు పట్టించుకోలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. కానీ మీరు పట్టించుకోలేదు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు దేనికి భయపడరు, సిబిఐకి భయపడరు, ఈడీకి భయపడరు, ఇంకొక ఎలక్షన్ కమిషన్ భయపడరు. ఏ ఎంక్వైరీ అయినా కూడా భారతీయ జనతా పార్టీ గురించి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఫామ్ హౌస్ కేసును క్రియేట్ చేసి ఒక స్క్రిప్ట్ రాసి ఎమ్మెల్యేలు కొంటున్నారని చెప్పి బీజేపీ మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నంలో హైకోర్టు మొట్టికాయలు వేసి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే సిబిఐ ఎంక్వైరీ వద్దు, మాకు మేము రాష్ట్రంలో సిబిఐ రావద్దు అని చెప్పి ఇచ్చిన జనరల్ కన్సెంట్ రద్దు చేసుకున్నది ఎవరు? కేసీఆర్ గారే రద్దు చేసుకున్నారు. అలాంటి అహంకార పాలన తెలంగాణ రాష్ట్రంలో చేయాలనే ఆలోచన దుర్బుద్ధి ఆ రోజు నుంచి మొదలైంది. అందుకే ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని ఓడించి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా ఈ ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఈ కాళేశ్వర్ ప్రాజెక్టు మీదనే ఏదైతే పలుమార్లు మీటింగుల్లో రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాళేశ్వర్ ప్రాజెక్టు మీద పెట్టే 1,00,000 కోట్ల ఖర్చు ఏదైతే ఉందో అవి కక్కిచ్చిన దాకా మేము వదిలిపెట్టాం. ఆ 1,00,000 కోట్లు మేము తెలంగాణ ప్రజలకి పంచుతామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు అయింది. ఈ దర్యాప్తు 20 నెలల కాలంలో
పలుమార్లు ఎక్స్టెన్షన్ ఒక 4-5 సార్లు అనుకుంటాను ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అందుకే చెప్పినాం కాంగ్రెస్ పార్టీ మీద ఎట్టి పరిస్థితుల్లో ఆ దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు, ఆ రిపోర్ట్ మీద నమ్మకం లేదు. మీరు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీకి ఇస్తేనే డెఫినెట్ గా దాంట్లో నిజాలు నిగ్గు తేల్చే వరకు వీళ్ళ దర్యాప్తులు రావు అని చెప్పి మేము మా రాష్ట్ర అధ్యక్షులు కానీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అంతకుముందు బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని అని చెప్పాం. ఇప్పుడు తెలుస్తా ఉంది డెఫినెట్ గా ఇది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చీకట్టు ఒప్పందంలో భాగంగానే 20 నెలలు దాన్ని తొక్కిబట్టి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఇది ఎందుకంటే ఇప్పటివరకు ఎవిడెన్స్ అన్ని మాయమైపోయి ఉంటాయి, వాటి తుంగలో దొక్కి ఉంటారు. కాళేశ్వరంలో మనకు తెలుసు 3 ఇంజనీర్లు ఏసీబీ ఎంక్వైరీలో దొరికిర్రు. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగమని చెప్పండి, కేసీఆర్ గారిని అడగమని చెప్పండి. ఆ 3 ఇంజనీర్లు సిఈ గాని ఎస్ఈ గాని చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు గాని నూనె శ్రీధర్ లేకపోతే హరిరామ్ వీళ్ళు ఎక్కడ పనిచేసారు, ఎక్కడ 100 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించారు అడగాలి. ఆ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఎందుకు ఆ ఇంజనీర్లే 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తే దాని వెనుక ఉన్న కాంట్రాక్టర్లు కానీ, దాని వెనుకున్న మంత్రులు కానీ, దాని వెనుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇంకెంతమంది సంపాదించారో అదంతా కూడా నిక్కు తేలాలంటే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ ముందుగా నుంచి మొత్తుకుంటా ఉంది. అది ఈ రోజు అది నిజమవుతా ఉంది. డెఫినెట్ గా ఒక ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ రావాలంటే దీని వెనుక ఆ 1,00,000 కోట్లు కక్కించాలంటే ఆ 1,00,000 కోట్లు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయా లేకపోతే దేశం కూడా మరి వేరే దేశాలకు కూడా పంపించారా అనేది కూడా బయటికి రావాలంటే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ దొంగలు ఎవరు, దోషులు ఎవరు, దోపిడిదారులు ఎవరు, ఈ తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం కక్కింది ఎవరు, తిన్నది ఎవరు డెఫినెట్ గా బయటకు వచ్చే అవకాశం ఉండేది. వెంకటరెడ్డి గారు ఒకసారి మనం ఇంకొక చిన్న విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ 20 నెలల కాలంలో పలు కమిషన్లు వేసింది, రిపోర్ట్లు కూడా వచ్చినాయి. విద్యుత్ మీద, తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద, ఫార్ములా ఈ రేస్ మీద, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, అన్ని స్కామ్ల మీద ఎంక్వైరీ చేసారు. కానీ ఎక్కడైనా రిపోర్ట్లు వచ్చిన విద్యుత్ మీద కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ మీద కానీ ఈ ఫార్ములా రేస్ మీద కానీ వీళ్ళని ఎవరైనా జైల్లో పెట్టిర్రా? రేపో ఎల్లుండి పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పెట్టకుండా ఉండబట్టే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీతో కాదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి అంటేనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చారు. రేపు మాపు దోషులు వస్తారు, బయటకు వస్తారు. తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నోడ ఎవడైనా కూడా బయటపడాలి, బయట పెట్టాలి. తెలంగాణ ప్రజలకు తెలియాలి కూడా